చాలా కష్టాల్లో ఉంది. ఎందుకంటే స్టార్ హీరోలందరూ ఫామ్లో లేరు. అంతో ఇంతో ఫామ్లో ఉన్న అజిత్ కొత్త సినిమాను ప్రారంభించాలి అంటే నిర్మాత దొరకటం లేదట. వినడానికి కాస్త విచిత్రంగా ఉన్నా అదే నిజం అంటోంది కోలీవుడ్. అందుకు అజిత్ అడుగుతున్న పారితోషికం మెయిన్ రీజన్ అట. ఇంతకీ ఏమాత్రం అడుగుతున్నాడేంటి అజిత్ అంటారా? అయితే ఈ స్టోరీ చూడండి. తమిళ స్టార్ హీరో అజిత్ కు అక్కడ ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందనేది ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. గత ఏడాది అజిత్ నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీ తమిళనాట బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. ఇక అల్టిమేట్ స్టార్ ఎప్పుడో నటించిన బ్లాక్ బస్టర్ గ్యాంబ్లర్ ఇటీవల అక్కడ రీ రిలీజ్ చేస్తే 14 కోట్లు పైనే వచ్చాయి. రీ రిలీజ్ మూవీస్ లో ఇదో రికార్డ్. తమిళనాడులో ఇంత క్రేజ్ పెట్టుకున్న స్టార్ హీరోకు కొత్త సినిమాను ప్రారంభించేందుకు నిర్మాత దొరకడం లేదంటే మీరు నమ్మగలరా? అందుకే కోలీవుడ్ కూడా షాక్ అవుతోంది. అజిత్ కొత్త చిత్రానికి ఇలా ఎందుకు జరుగుతోందంటూ ఎంక్వైరీలు ప్రారంభించింది. గత ఏడాది అజిత్ కు గుడ్ బ్యాడ్ అగ్లీతో బ్లాక్ బస్టర్ ఇచ్చాడు దర్శకుడు అధిక్ రవిచంద్రన్. వెంటనే అజిత్ కోసం మరో పవర్ఫుల్ స్టోరీని రెడీ చేశాడు. కానీ సినిమాను ప్రారంభిద్దామంటే నిర్మాత దొరకడం లేదట. ఒక దశలో టాలీవుడ్ వరకు వచ్చి తెలుగు నిర్మాతలను సంప్రదించారని సమాచారం. అయినా కూడా పని కాలేదట. అందుకు కారణం అజిత్ అడుగుతున్నట్లు ప్రచారం సాగుతోన్న 160 కోట్ల రెమ్యునరేషన్. ప్రస్తుతం అజిత్ అబుదాబిలో కార్ రేసింగ్ లో బిజీగా ఉన్నాడు. రేసింగ్ పూర్తయిన తరువాత కొత్త సినిమాపై అలాగే రెమ్యునరేషన్ పై క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.